శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది. ఏంటమ్మా అలా ఉన్నావు? మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? అత్త ఆడబిడ్డలు గయ్యాళి ముండలు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల జీతం తెస్తుంది. చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బుల్లో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన ససేమీరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు. అది మనస్సులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయింది. రండి అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే, భలే, రండి అంటూ వారిని ఆహ్వానించి సర్ప్రైజ్ చేద్దామని పకపక నవ్వాడు మోహన్ రావు. ఎక్కడ మా కోడలు అంటూ హాల్ అంతా కలాయ చూసింది జానకి. అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చెల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా. వచ్చే శనివారం మంచి రోజు, నిశ్చితార్థం చేసుకుందాం. మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మావయ్య, నేను శివుడు బావను పెళ్లి చేసుకోను. మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది. జానకి షాక్లో బిగుసుకుపోయింది. ఏడుకొండలవాడ, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది. సీతారత్నం, శృతి మతిపోయిందా? ఏమిటి మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ. అమ్మా నువ్వు ఊరుకో మావయ్య, బావను నేనెందుకు చేసుకుంటానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు. సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు. మన పాతకాలం నాటి తప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి. మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు. బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురు మీద మండిపడింది. ఏంటే శృతి, మావయ్యతో అట్లాగైనా మాట్లాడేది? ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడతారా? ఎవరికో 100కి 1 ఒకరికి అలా జరిగిండొచ్చు. అమ్మా, విషయం మేనరికం గురించి కాదు, అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటే, అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాలెవరినో అత్తింటివారు చంపేశారు అనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఇందుకు కారణం, అంతకంటే ఏం లేదు. అత్త, సరే, కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా. ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా, అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్లను ఎలా చంపేస్తున్నారు. ధనపిశాచం పట్టుకుంది వీళ్లను. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు. అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి, నా మాట విను. శివుడు మేకపిల్ల లాంటివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమావ, అత్త ఆడబిడ్డలు, రక్త సంబంధికులు, వాళ్ళు నీకు అవకరం చేస్తారా? నీ పిచ్చిగాని. అమ్మ, పిచ్చిదానివి నువ్వు. బయటి వాళ్లకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతు కోస్తారు. అందులోనూ అత్త అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎందరిని చూడడం లేదు. సొంత అన్న ఫ్యామిలీని మోసపోకు అంది శృతిలయ. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతిలయ తన సీట్లో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా పచ్చి పక్కన కుర్చీలో కూర్చుని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది.
క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు? నో ఇక్కడ కాదు, అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్. సరే అంటూ లేచింది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు. ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ. సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనుకో. నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధమేమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాము. ఇద్దరి ప్రొఫెషన్ ఒక్కటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవడం ఏమిటి? నిక్షేపంగా ఉంది మా అమ్మ. అక్క చెల్లెళ్ళున్నారా? ఉన్నారు, ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటి అన్నాడు సుందర్రావు. ముఖం వెలవెలబోయింది. నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ. పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు. శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారందరూ. ఇంకా దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ శొంఠి కొమ్ము లేంటోడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి. ఎవరైనా కమెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషబిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలు బాయ్కట్ చేసిన శృతిలయ బాహాటంగా మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవుతో కాళ్ల దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలుతో తన్నేస్తుంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేసేస్తాను, దీన్ని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకుని ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ. కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం కావాలి, వచ్చినప్పుడే అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పిటముడి పడినట్టనిపించినా ఏదో ఒక్క రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది. దిగులు పడకు. బాగున్నదండి మీరు చెప్పేది. అట్లాగని ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చేయాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్ళి జిగటగా మొదలై బిగుసుపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది. మనమేం చేస్తాం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగ పిల్లాడైతే పెళ్ళి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతాయి, బట్టతల వస్తుంది అని భయపడాలి. ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి? చూస్తున్నావుగా పెళ్ళి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎలా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది. నువ్వేం వర్రీ అవ్వకు, రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు. అది సరేనండి, ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అట. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియలు వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్. మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ జూనియర్ ఇంజనీర్. అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్ నో సిస్టర్. నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. వినోద్ హాయ్ శృతిలయ గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది. దంపతులు కాపురం పెట్టారు. శృతిలయ గర్భవతి అయ్యింది. పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆమెను కలవరపెట్టింది. రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి
పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జెరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంక కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అస్సలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టం, అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది. అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను. ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్కా చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు. ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లం? నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతిలయ పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ. అంతే కదా. ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా.